తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఒకప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ తెలుగు సినిమా చేయాలంటే నిర్మాతల ఆస్తులు కరిగిపోయేవి. వాళ్ళు పెట్టే కండిషన్స్ వింటే ప్రొడ్యూసర్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. టాలీవుడ్ దెబ్బ బాలీవుడ్ పై గట్టిగానే పడింది. దీంతో అన్ని చోట్ల మేమే ఉంటామంటున్నారు హీరోయిన్స్. ఇండియాలో ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ షురూ అయింది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా కథ నచ్చితే ఏ సినిమా చూడ్డానికైనా ఆడియన్స్ రెడీగా ఉన్నారు. దీంతో సౌత్ లో నటించడమే బెటర్ అని హీరోయిన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. అలాగని బాంబేను వదలట్లేదు. బోనస్ గా హైదరాబాద్ లోను జెండా పాతేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కియారా అద్వానీ. బాలీవుడ్ లో ఈమె స్టార్ హీరోయిన్. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయినా టాలీవుడ్ ని వదలడం లేదు. ఇక్కడ కూడా బిజీ అవ్వాలని చూస్తోంది. తెలుగు ఆఫర్స్ వస్తే స్పెషల్ కేర్ కూడా తీసుకుంటోంది. మొన్నటి వరకు బాలీవుడ్ కే పరిమితమైన జాన్వీ కపూర్ సైతం ఇప్పుడు దేవరతో టాలీవుడ్ లో అడుగు పెడుతోంది. ఈ సినిమా హిట్ అయితే ఇక్కడ పాతుకుపోవాలి అనే ప్లాన్ ని రెడీ చేసుకుంటోంది. ఇక ప్రభాస్ కల్కితో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న దీపిక రెమ్యునరేషన్ బాగుంటే ఇక్కడే మరిన్ని సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. గత ఏడాది ఆది పురుష్ తో తెలుగు ఆడియన్స్ ని పలకరించిన కృతి సనన్ కూడా టాలీవుడ్ ఆఫర్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నార్త్ బ్యూటీస్ అంతా సౌత్ పై దండయాత్ర చేస్తుంటే సౌత్ లో క్లిక్ అయిన పూజా హెగ్డే, సమంత, రష్మిక మందన్న, కీర్తి సురేష్ వంటి హీరోయిన్స్ సైతం తెలుగు, హిందీ ఇండస్ట్రీలను బ్యాలెన్స్ చేస్తున్నారు. కథ కొత్తగా ఉన్న బడా స్టార్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ వచ్చినా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. మొత్తానికి స్టార్ హీరోయిన్స్ అంతా రూట్ మార్చేశారు. కత్తిలాంటి కథ దొరికితే ఆడా ఉంటాం ఈడా ఉంటామంటూ కొత్త స్లోగన్ ని షురూ చేశారు. టాలీవుడ్ ట్రెండ్ హీరోస్ ఫ్యామిలీ స్టార్స్ గా మారిపోతున్నారా? అయితే యాక్షన్ లేదంటే ఓవర్ యాక్షన్ చేసిన కథానాయకులు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేశారా? టైర్ 2 హీరోస్ ఎందుకు అటువైపుగా టర్న్ అవుతున్నారు? అసలు టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమాలకు మార్కెట్ ఉందా? టైర్ 2 హీరోస్ అంతా ట్రెండీ కథలు పట్టుకునే ఫీల్డ్ లోకి దిగుతారు. ఒకప్పటిలా ఫ్యామిలీ సబ్జెక్టులను హ్యాండిల్ చేసే స్థితిలో నేటి తరం హీరోలు లేరు. సీనియర్ హీరోలు మాత్రమే ఇప్పటికీ ఫ్యామిలీ లైన్స్ ను కథలో కొంతవరకు చూపిస్తున్నారు. అయితే నేటి తరం యూత్ హీరోలు స్టోరీ డిమాండ్ మేరకు తమ ట్రెండీ స్టోరీ ప్రెజెంటేషన్ కు లీడ్ గా ఫ్యామిలీ కథలను ఎంచుకుంటున్నారు. ఫ్యామిలీ కథలకు ఎంత లేదన్నా 25 కోట్ల బెంచ్ మార్క్ ఈజీ అనే అభిప్రాయంతో మార్కెట్ వర్గాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ పరశురామ్ తో చేస్తున్న ఫ్యామిలీ స్టార్ ను ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు అనే హోప్ ఉంది. దర్శకుడి క్లీన్ సర్టిఫికేట్ విజయ్ కు వర్కౌట్ అయ్యే ఫ్యామిలీ ఎమోషనల్ సబ్జెక్ట్ చూసే డీప్ గా దిగారు. రౌడీ స్టార్ దర్శకుడి మార్కెట్ లెక్కల ప్రకారం సినిమాకు 40 నుంచి 50 కోట్ల వరకు మార్కెట్ ఈజీ అవుతుందని అంచనా వేస్తున్నారు. విజయ్ కు మృణాల్ ఠాకూర్ కరెక్ట్ జోడీ అంటూ ట్రీట్ చేస్తున్నారు. ఈ తరం కథానాయకుల్లో కాస్త హై లెవెల్ ఐక్యూతో ఆలోచించే కథానాయకుల్లో అడవి శేష్ ఉంటాడు. అందులో మనోడు ఇప్పటి వరకు స్పై తరహా పాత్రలే చేసుకుంటూ వచ్చాడు. ఈసారి ఓ ఫ్యామిలీ స్టోరీని తీసుకుని అందులో తను ఖర్చొచ్చిన థీమ్ ను అప్లై చేస్తూ కథను నడిపించాలని చూస్తున్నాడట. ఇప్పటి వరకు అటువైపుగా ట్రై చేయలేదు. గూఢచారి 2 డెకాయిడ్ తర్వాత ఇటువైపుగా వచ్చి చేస్తే ఎలా ఉంటాడో, ఎంత మార్కెట్ ను తనకంటూ క్రియేట్ చేసుకుంటాడో చూడాలి.